ఎస్ మనం రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తా అంటే బస్ స్టాండ్ ఏరియాకు దగ్గరలో ఉన్నాము. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి సంబంధించిన ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు, ఈ రామగుండం నియోజకవర్గంలో ఏం జరగబోతుంది రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో అన్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అక్క నమస్తే. నమస్తే. చెప్పండి అక్క, అసలు ఎందుకు ఈ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు? ఇక్కడ విజయ సంకల్ప యాత్ర బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ వ్యాప్తంగా 5 క్లస్టర్లను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఎవరైతే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇందులో భాగస్వాములై మరి 5 క్లస్టర్లుగా ఏర్పడి రావడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఇంకొక 1 అవర్లో విజయ సంకల్ప యాత్ర గోదావరికని మున్సిపల్ ఆఫీస్ వద్దకి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి మేము బైక్ ర్యాలీతోటి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోటి ప్రధాన చౌరస్తా గోదావరికని ప్రధాన చౌరస్తాకి చేరుకుంటాము. అక్కడ ప్రజలందరితోటి వచ్చినటువంటి ముఖ్య అతిథులు సందేశం ఇస్తారు. తదనంతరం మిగతా కార్యాచరణ ముందుకెళ్తుంది. ఎలా ఉండబోతుంది అసలు ఈ ప్రజా సంకల్ప యాత్ర తర్వాత ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఎలా ఉంది అసలు నియోజకవర్గంలో? విజయ సంకల్ప యాత్ర ప్రజా ఆదరణ చాలా విపరీతమైనటువంటి ప్రజా ఆదరణ ఉన్నది. యాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతూ ఉన్నారు. మరి గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మీరు చూస్తూ ఉన్నారు, గత ఎన్నికలతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఓట్లని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకున్నది. అదే రకంగా పార్లమెంటులో దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి 2 సీట్లతోటి మొదలై ఇవాళ దాదాపుగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఇవాళ గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోదీ గారు ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ 2 సీట్లతో మొదలైనటువంటి ఈ ప్రక్రియ ఇవాళ 400 పైగా వస్తాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది దేశంలో. కాబట్టి ప్రపంచ దేశాలే మోదీ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నాయి, అభినందిస్తూ ఉన్నాయి, అప్రిషియేట్ చేస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తు లోపల పార్లమెంటు 100% తెలంగాణలో మేము మెజార్టీ స్థానాలని కైవసం చేసుకోవడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. ఈ సభ ద్వారా అంటే ఈ సంకల్ప యాత్ర ద్వారా పార్లమెంటరీ అభ్యర్థులు ఎవరైనా ప్రకటించే అవకాశం ఉందా? ఇక్కడ అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. దానికి అంటే మేము చెప్పేది బాగుండదు. కానీ కేంద్రం ఈ ప్రాంతానికి రామగుండం నియోజకవర్గానికి ఏం చేసింది అనేది మాత్రం తప్పకుండా మేము ఈ సభలో చెప్తాం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా ఇప్పటికే మనం అటు చూసుకున్నట్టయిందంటే 1600 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. వచ్చేటువంటి రోజులలో ఇంకా 1600 మెగావాట్ల ఇవ్వడం కోసం ప్రక్రియ కూడా కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా 9000 కోట్లతోటి మూసివేయబడ్డటువంటి RFCL పునరుద్ధరణ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్టయిందంటే మనకి సోలార్ సంబంధించిన యూనిట్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఇవే కాదు, కేంద్రం ద్వారా అనేకమైనటువంటి నిధులను ఈ ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఉన్నదో దానికోసం కూడా కేంద్రం అనేక రకాల నిధులను వెచ్చించడం జరిగింది. మొన్ననే మేడారం జాతర కోసం 3000 కోట్లని ప్రకటించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు కేంద్రం భారతీయ జనతా పార్టీ అందిస్తూ ఉన్నది. దాంతో పాటుగా అనేక సంస్కరణలని నూతన చట్టాలని తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నటువంటి మహిళా బిల్లుని 33% రిజర్వేషన్ బిల్లుని అందించడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలని చారిత్రాత్మక నిర్ణయాలని తీసుకోవడం జరిగింది, ప్రజలకు అందించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మోదీ గారి నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో కూడా బలపరుస్తారు. పెద్దపల్లి పార్లమెంటు ఇవాళ మాకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కాదు చూసేది, కమలం పువ్వు మోదీ గారు, భారతీయ జనతా పార్టీ, అదే మా ఎజెండా. కాబట్టి అభ్యర్థిని ప్రకటించినా ప్రకటించకపోయినా మేమంతా కూడా ఈ ప్రాంతంలో ముక్త కంఠంతో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ గారు ఉండాలనే ఆకాంక్షతోటి సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇక అది 3 నెలల్లోనే మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ మోసం చేసి 6 గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళ ప్రజల్ని మోసం చేసి వాళ్ళు గెలిచిర్రు. 3 నెలల్లోనే ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు అనేది
వాతావరణం మరే తప్పు చేసినామని చెప్పి ప్రజలు ఒక భావనకు వచ్చారు. ఒకటే ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇవాళ అసెంబ్లీలో ఓట్లేసి మోసం చేసి ఓట్లేపించుకున్నారు. ఇవాళ ఈ 3 నెలలనే వాతావరణం ఏర్పడుతుంది. ఇవాళ ఇక్కడ ఎంపీ సీటు గెలిస్తే ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రంలో లేడు, కేంద్రంలో కూడా వచ్చేది లేదు. కాబట్టి టీఆర్ఎస్ కొట్టేసే పరిస్థితి లేదు. అలాగే ఎన్ని పల్టీలు కొట్టినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. కాబట్టి కేంద్రంలో ఉండాల్సింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఇక్కడ ఎవరున్నా కూడా కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తితో సంబంధం లేదు, తప్పకుండా అందరం కమలం గుర్తుకు ఓటేస్తారు. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఫిర్ ఏక్ బార్ అన్న నినాదంతోనే మేము ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్లమెంటరీ నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మా అభ్యర్థిని బలపరుచుకొని మేము విజయ దిశగా పయనం చేస్తాము. అదే మా ముఖ్య ఉద్దేశం. ఈ బస్సు యాత్ర అంటే ప్రజా సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అని వారు మనకు చెబుతున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.